నమస్తే అండి. పర్యావరణ ప్రేమికులందరికీ నమస్కారం. ఇప్పుడు యాక్చువల్‌గా మొన్న విశాఖపట్నంలో కురిసిన వర్షాలకి, విశాఖపట్నం బీచ్ రోడ్ అంతా కూడా జలమయం అయిపోయింది పూర్తిగా. వెహికల్స్ కదలలేని పరిస్థితి వచ్చింది. అలాగే వాటర్ తగ్గిన తర్వాత మొత్తం బీచ్ అంతా కూడా చెత్త అయిపోయింది. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా సౌత్ ఎమ్మెల్యే ప్లస్ మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చూడాల్సిందేంటంటే దానికి కారణాలేంటో అన్వేషించాలి. మీకు తీరిక లేదు. బీచ్‌లో పబ్బులు పెడదాం, దానికి ఎలాగ సపోర్ట్ చేద్దాం అని ఎంపీ గారు, దాన్ని ఎలాగైనా సరే చేద్దాం అని చెప్పి ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. ఇది పద్ధతి కాదు. యాక్చువల్‌గా ఏంటంటే విశాఖపట్నంలో బీచ్‌ని ముంచేసింది వర్షాలు కాదు. సహజ జల మార్గాలను మనం ముంచేసాం. మనం మూసేసాం. దానివల్ల సముద్రంలోకి వెళ్ళాల్సిన నీరు రోడ్డెక్కింది. దాని గురించి కొద్దిగా వివరాలు ఇస్తాను మీకు. ఎందుకంటే చూస్తున్నాం మనం జలజీవనం అస్తవ్యస్తమైంది. మీకు దాని వీడియో కూడా పెట్టాను. ఏమైంది ఆ రోజు, అలాగే పేపర్‌లో వచ్చింది కూడా పెట్టా. ఇదివరకు ఎప్పుడు అది జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతుందని ఒక చిన్న నా బుర్రలో ఒక ఆలోచన వచ్చి దాని మీద కొద్దిగా ఎంక్వైరీ చేయడం, అంటే ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టా. చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే 2 కారణాలు ప్రధానంగా. ఇష్టం వచ్చినట్టు చెత్తను రోడ్డు మీద పడేయడం, కాలువల్లో పడేయడం వల్ల కాలువలు బ్లాక్ అయిపోయి నీరు రోడ్డు మీదకి రావడం, రోడ్డు మీద ఉన్న చెత్త కూడా గ్రేడియంట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే విశాఖపట్నం కోస్టల్ బ్యాటరీ నుంచి మన రామకృష్ణ బీచ్ అంతా పార్క్ హోటల్ వరకు కూడా అదొక కొండ. ఆ కొండ స్లోప్ కాబట్టి ఎప్పుడు వర్షం వచ్చినా సరే చాలా ఫాస్ట్‌గా నీరొస్తది. అక్కడ ఇదివరకు ఏంటంటే మన ఎర్రమట్టి దెబ్బలు లాంటి నీరు ఇంకిపోయే దెబ్బలు ఉండేవక్కడ. దానివల్ల ఏమవుద్దంటే వాటరు భూమిలోకి ఇంకిపోయేది. ఇప్పుడు భూమిలోకి వాటర్ ఇంకకుండా మొత్తం అంతా కన్‌స్ట్రక్షన్ వచ్చేసింది. ఆ కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి ఇక్కడ మన దీని వరకు కూడా. ఇదివరకు విశాఖపట్నంలో లాసెన్స్ బే కాలనీ పక్కనే చాలా ఏరియా సీఆర్‌జెడ్‌లో ఉండేది. ఇప్పుడు ఆ సీఆర్‌జెడ్ నిబంధనలన్నీ తుంగలో కొట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒళ్ళు బిల్డింగ్‌లు కట్టేసుకున్నారు. పెద్ద పెద్ద డీమార్ట్‌లు, ఈ మార్ట్‌లు, ఆ మార్ట్‌లు వచ్చేసినాయి. గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 65 సంవత్సరాలు లేవు గానీ, ఈ 5 సంవత్సరాల్లో అన్నీ వచ్చేసినాయి. కాబట్టి తప్పు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే కొండల పై నుంచి వచ్చే వర్షపు నీరుని బ్లాక్ చేసి, ముంచేసి, అందులో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే తాజ్ హోటల్, పాత తాజ్ హోటల్ ఉండేది. తాజ్ హోటల్ పక్కనే ఒక గడ్డ ఉండేది. దాని పేరు ఊటగడ్డ. ఊటగడ్డ వీధి అని వీధి పేరు కూడా ఉంది. ఆ ఊటగడ్డ మొత్తాన్ని దారాదత్తం చేసేశారు. ఎప్పుడు దారాదత్తం చేశారంటే జీఓఎంఎస్ నంబర్ 86 5థ్ ఫిబ్రవరి 2019 అంటే ఎన్నికలకు ముందు. ఒక వరుణ్‌కి హాస్పిటాలిటీస్ అని చెప్పేసి వరుణ్ ఎదురుగుండా నోవోటల్ ఉంది కదా! వాళ్ళకే నిర్మాణం కోసం ఆ భూమిని కేటాయించారు. ఎంత 1248 గజాలు ఎంతో. చేసిన తర్వాత మళ్ళీ 9 రోజుల్లోనే దాని కండిషన్స్ పెట్టారు. ఊటగడ్డను పరిరక్షించాలి అది ఇది అని. ఊటగడ్డను పరిరక్షిస్తే నీకు తీసుకొని సుఖమే ఉందని ఆయన ఏదో చెప్పాడు. దానికి ప్రభుత్వం సహకరించి వెంటనే 9 రోజుల్లోనే ఇంకో జీవో నంబర్ 153 14/2019 దానికి పర్యావరణ సంబంధించిన నిబంధనలన్నీ తొలగించేసి అక్కర్లేదు, మీరు పాటించక్కర్లేదు, మీకు ఎగ్జంప్షన్ అని ఇచ్చేశారు. తర్వాత మూడోది 7/3/2019లో జీవోఎంఎస్ నంబర్ 231 అందులో ఏం చేశారంటే ఊటగడ్డని పోరంబోకు కింద మార్చేశారు. నేను చెప్తున్నాను, మీ పత్రిక అంటే మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆ మార్చిన అధికారికి మాత్రం గ్యారంటీగా ఉంటది. గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. ఎందుకంటే అది ఊటగడ్డ అక్కడి నుంచి కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి వరకు మొత్తం 6 ప్రవాహాలు వస్తుంటాయి కొండల మీద నుంచి. 6 అందులో ఒకటి లాసెన్స్ బే, ఒకటి ఊటగడ్డ, ఇలా మొత్తం 6 ఉన్నాయి. 6 ఒకదాన్ని అమ్మేశారు హోటల్‌కి డబ్బులొస్తున్నాయని చెప్పేసి. సో దాన్నేంటి ఏం చేశారంటే ఏడబ్ల్యూడీ కింద అసెస్డ్ యాజ్ వేస్ట్ డ్రై ల్యాండ్ కింద మార్చేసి సెక్షన్ 22 ఎత్తేసి రిజిస్ట్రేషన్‌కి అనుమతులు ఇచ్చేశారు. ఇది జరిగింది. తర్వాత ఏమైందంటే ఈ మొత్తం పోరంబోకు కింద నెల రోజుల లోపల ఒక మంచి ఊటగడ్డని, ఎప్పటినుంచో ఊటగడ్డ వీధి, ఊటగడ్డ అనేది మా తాత ముత్తాతల నుంచి విశాఖపట్నంలో ఉన్నోళ్ళు మాకు తెలుసు. ఆ మొత్తం ఊటగడ్డని లేపేశారు. లేపేసి హోటల్‌కి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సిన ప్రశ్నలేంటంటే ఇలాగ సహజ జల మార్గాల్ని, పర్యావరణ ప్రాధాన్యత గల ప్రాంతాలని ఎటువంటి శాస్త్రీయమైన స్టడీస్ లేకుండా మూసేయడానికి మీకు అర్హత ఉందా? మీరు తీసుకున్నారా? రెండోది తీర ప్రాంతం సీఆర్‌జెడ్ నిబంధనలను, పర్యావరణ చట్టాలను ఈ విషయంలో ఉల్లంఘించారా లేదా? మూడోది జీవోలో పెట్టిన పర్యావరణ పరిరక్షణ కండిషను, అంటే ఈ ఊటగడ్డను రక్షించాలి అన్న కండిషన్ అందులో పెట్టారు. దాన్ని ట్యాంపర్ చేయకూడదు, ఆల్టర్ చేయకూడదని. దాన్ని 9 రోజుల్లో ఎందుకు ఎత్తేసారు? ఎవరికి ఎంత ముట్టింది? అది కూడా ఎన్నికలకు ముందు కదా!
ఎన్నికలు డబ్బు ఏమైనా ఇచ్చి ఉంటారు, అందు గురించి ఆ పని చేసి ఉంటారు. నెక్స్ట్, ఈ అయాన్ నిబంధనలు మార్చడానికి దాని ముందు జీవోలు, మొట్టమొదటి జీవోలు అయాన్ నిబంధనలు మార్చిన తర్వాత కేటాయింపు చేయమన్నారు. తర్వాత అది ఏమైందో తెలియదు, కన్వర్షన్ చేసి కేటాయించారా, కేటాయించి కన్వర్షన్ చేస్తారో నాకు అర్థం కాల. ఆ అయాన్ కన్వర్షన్ గురించి మెన్షన్ చేశారు, తర్వాత అయాన్ కన్వర్షన్ గురించి ప్రస్తావన లేదు ఈ 3 జీవోల్లో. అలాగే పర్యావరణానికి సంబంధించింది కీలక ఉత్తర్వు ప్రజలకు నెక్స్ట్ ఏంటంటే, ఈ భూములు మార్చేస్తూ దాని ప్రక్క కొత్త తాయిలాలు ఇస్తూ అన్ని చేస్తూ జీవోలు ఇష్యూ చేస్తున్నారు. ఆ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండడం. అది 2019లోనే లేవు. 19 తర్వాత 24 వరకు వీళ్ళకి అనుమతులు ఇచ్చిన దాంట్లో కూడా పారదర్శకత లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి లేదు. జరిగింది ఏంటంటే, ది అలాట్మెంట్ ఎన్నికల ముందు 2019లో జరిగింది. ఆ తర్వాత నెల రోజుల లోపల 3 జీవోలు ఇచ్చారు. ఎన్నికల లోపల ఒక 15 రోజులు ఉందనగా కూడా ఒక జీవో ఇష్యూ చేశారు. వైసీపీ హయాంలో ఈ కేటాయింపులు రద్దు చేసి ఓటుగడ్డను రక్షించాల్సింది పోయి వాళ్ళు ఏం చేశారంటే ప్లానింగ్ అప్రూవల్స్, బిల్డింగ్ అప్రూవల్స్ కూడా ఇచ్చేశారు. అంటే వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అని ఎక్స్ట్రా సాయం చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో కూడా వీళ్ళకి భారీగా నజరానాలు ఇస్తూ జీవోలు ఇష్యూ చేశారని వార్తలు వస్తున్నాయి. అది అటువంటి జీవో ఏదైనా ఇచ్చుంటే అది ఇప్పుడు ఏమంటారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నీ బాగానే ఉన్నాయి, మీకు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటున్నారు కదా. మీకు అంతా ఏదో గవర్నెన్స్ అని కొత్తగా పేరు పెట్టారు. ఆ గవర్నెన్స్లో మీరు అందరికీ తెలియాలి కదా, ప్రజలందరికీ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషనే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మొన్న ఎప్పుడో అన్నారు, నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మినిస్టర్గా స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుందని. పెట్టండి, మీరు ఇచ్చిన జీవోల్ని అందరికీ అవైలబుల్గా పెట్టండి. ఎవరికేం ఇస్తున్నారో, ఎవరికేం దానం చేస్తున్నారో తెలుస్తుంది కదా. మీరు ఉన్నది ప్రభుత్వానికి, మన ప్రజలకు ధర్మకర్తల కింద ఉన్నారు, ప్రజల ఆస్తులకి. సో ఇది నేను యాక్చువల్గా ఒక హోటల్ నిర్మాణానికి సంబంధించిన సమస్యగా నేను చూడడం లేదు. ఒక గడ్డని, అది కూడా చాలా ఇంపార్టెంట్ గడ్డని, గడ్డని, చారిత్రాత్మకమైన ఒక గడ్డను తీసుకెళ్ళి గంగలో కలిపేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ సహజమైన గడ్డలు వేస్ట్ ల్యాండ్స్ కావు, అవి మన తీర ప్రాంతాన్ని రక్షించే పరిరక్షక వ్యవస్థలు. సడన్గా భారీ వర్షం వస్తే నదుల్లోకి నీరు వెళ్ళకపోతే, సముద్రంలోకి నీరు వెళ్ళకపోతే ఊర్లు మునిగిపోతాయి. అదే జరుగుతుంది ప్రతి దగ్గర. అలా మన చట్టాలు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయా లేదా మన కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల గురించి పనిచేస్తున్నాయో చూడాలి. ఎందుకంటే పర్యావరణ చట్టాలను అన్నింటినీ మార్చారు. సో ఇది స్పష్టమైన ఎగ్జాంపుల్. ఈ వరుణ్ హాస్పిటాలిటీస్కి ఈ 1248 గజాల జాగా ఏదో అది ఇవ్వడం, ఈ 3 జీవోలు, ఆ తర్వాత పర్మిషన్లు, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా లేవండి. ముఖ్యంగా గడ్డని ఎవరు తీసుకున్నా సరే ఆ గడ్డలో కొట్టుకుపోతారు, నేను చెప్తున్నా. ఇదివరకు ఒకటి ఈనాడు పత్రిక ఇక్కడ ఉన్నప్పుడు పక్కన ఉన్న పార్క్ని అప్పట్లో ఉన్న జాయింట్ కలెక్టర్ గారు హడావిడిగా పార్క్ని రామోజీరావు గారికి దీనికి ట్రాన్స్ఫర్ చేశారు. గొడవ పెట్టాం కానీ ప్రభుత్వం పెద్దది కదా, అన్నగారు ఎన్టీ రామారావు గారికి కావాలన్నారు, ఇచ్చేసామన్నారు. సో అటువంటివి ఇప్పుడు చేయకండి. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అన్నది కేవలం మా నినాదం మాత్రమే కాదు, ఇది ప్రజా సంకల్పం. ప్రభుత్వాలను మార్చగల ఒక తారక మంత్రం ప్రజాతంత్రం. గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళే రక్షింపబడతారు, మిగతా వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతారు. థ్యాంక్ యూ.